రైతన్నలందరికీ నమస్తే. ప్రొద్దున్నే లేచి పొలం కడిపోయి మైసమ్మ దగ్గరనైతే కొన్ని కోసిన. ఇక హార్వెస్టర్ అయినా ఫోన్ చేసిన. హార్వెస్టర్ అయితే వచ్చింది, పొలం కోసుడు అయితే స్టార్ట్ చేసిన. ఇక అయితే ఇవాళ ఒక 4 ఎకరాలు కొద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ పొలం మొత్తం అడ్డం పడుతుంది, ఆరిపోతుంది. ఇక్కడ నీళ్ళ సోర్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అయితే మా దగ్గర హార్వెస్టర్ అన్నల పరిస్థితి అయితే పాపం మరీ ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ కొంచెం తక్కువ ఉంది, పొలాలు ఎండిపోయి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతోటి పాపం ఇష్టం వచ్చినట్లు రేట్లు దించుకుంటారు. 1400-1500 పోతుర్రు. గ్రూపులలో వాట్సాప్లలో మొత్తం స్టేటస్లు పెట్టుకుంటారు. ఈ రేట్లకు పోతే వాళ్ళకైతే ఏం మిగిలేదు నాకు తెలిసి. కాకపోతే కొంచెం ఆలోచించురు మీరు కూడా. అయితే మా అమ్మాయి టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చింది, కొడుకు పొద్దుగాల వేయండి. రాగిజావ తీసుకొచ్చింది, తాగేదాకా ఒకటే పట్టు పట్టింది. రాగిజావ ఏమన్నా ఉన్నది తాగేసిన. ఇక అయితే డ్రైవర్ అన్న కూడా పాపం టిఫిన్ చేస్తాను దిగిండు. సరే అన్న కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను కొత్తాను అయితే ఎక్కి నేను కోసుడు అయితే స్టార్ట్ చేసిన. అయితే లాస్ట్ టైం 1800 గంట కోసిన హార్వెస్టర్ రేట్లు సార్ మరి 1400 కొత్తుర్రు. మీకు కూడా ఏమి ఉండదనిలా, ఒకసారి ఆలోచించుకోరు మీరు కూడా. అయితే రైతన్నలు కూడా అనుకోవచ్చు, కొనుక్కుంటే పోతే రైతులకే లాభమే వాళ్ళకేందని. వాళ్ళు కూడా నష్టపోవద్దు కదా అన్న. ఒకసారి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. అయితే మీ దగ్గర